సిక్స్ సూపర్ ఫ్లాప్ అయింది, లేకపోతే ఇలాంటి మాటలు చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషం మాధవి గారు, గఫూర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఎలక్షన్లలో ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నాయుడు అమలు చేయడం లేదు, సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయిందంటారు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని చంద్రబాబు నాయుడే ఆపేశాడు, చిత్తశుద్ధి లేదు అంట. నిజానికి 2022లోనే అది గ్రీన్ ట్రిబ్యునల్ ఆపింది, అది మీకు తెలుసు ఆ చరిత్ర అంతా. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆపేశాడు ఒక క్లియర్గా. సో ఇప్పుడు అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో మొన్న ఒక మీటింగ్ పెట్టారు, రాయలసీమ మేధావులు ఐక్య వేదిక సంథింగ్ ఏదో పేరుతో పెట్టారు. సమస్యల కోసం పెట్టడంలో తప్పు లేదు, మరి అది అసెంబ్లీలో మాట్లాడాలి కదా. ఇటువంటి అవకాశాలు మించిన ఇంకేం ఛాన్స్ వస్తుంది, పైగా బడ్జెట్ సెషన్లో? గఫూర్ సాబ్, జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు ఉన్నారండి. ఆ స్క్రిప్ట్ రాసేవాడికి అరే ఒక నాయకుడు రాసిస్తారు ఏం మాట్లాడాలనేది. ఆయన సొంతంగా మాట్లాడండి, ఎప్పుడు ఆయనకు రాసిచ్చిందే చదువుతాడు, లేదా దాని మీదే ఆధారపడి మాట్లాడతాడు. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రం యావత్తు చూసేటువంటి అతను ఏం మాట్లాడాలా అనేది ఆ రాసేవానికి అర్థం కావడంలే. కాబట్టి ఎంతసేపు ఉన్న రెచ్చగొట్టుడు ఎంతసేపు ఉన్న చంద్రబాబు అది చంద్రబాబు ఇది. ఒకప్పుడు మాట్లాడినాడు, ప్రజలు గౌరవించినారు, ప్రజలు ఓట్లు వేసినారు. ఎప్పుడు అదే మాట్లాడితే ఎందుకు ఓట్లు వేస్తారు సార్? నీకు అవకాశం ఇచ్చినావు, 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు అని అంటారు కదా. కాబట్టి ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకమే తీసుకున్నాం, ఎవరితో మాట్లాడకుండా బిగించేసినారు, పడపడ కొంత తవ్వినారు. అక్కడి నుంచి పైన గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేటప్పటికి అబ్బే మేమేం పనిచేయడం లేదని ఎనికిపోయినారు. గ్రీన్ ట్రిబ్యునల్ నోటీస్ ఇచ్చింది అధికారులందరికీ, స్టాప్ అయిపోయింది. కాబట్టి ఒక అన్ప్లాన్డ్ యాక్టివిటీ అది. నువ్వు ధైర్యం ఉంటే నువ్వు అనౌన్స్ చేసి ఇదిగో ఈ పద్ధతిలో మేము చేయదలుచుకున్నాం అని చెప్పి పని ప్రారంభించి ఉండొచ్చు. అట్లా కాకుండా ఆయన బుర్రలో ఏదో వచ్చింది, ఏదో చెప్పినారు, బిగిన్ చేసినారు, మళ్ళీ పైనుంచి నోటీసులు వస్తే ఆపేసినారు. అప్పుడు బిగిన్ చేసేటప్పుడు ఏంటంటే కేసీఆర్ నువ్వు చేసుకో అని చెప్పినాడు అని. అవును, కేసీఆర్ ని నమ్మినోడు ఎవడన్నా బాగుపడినాడా ఈ ప్రపంచంలో? మీరు మరీ అంత బ్లాక్ గా బ్లేటెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చేవారు. అనుభవంతో చెప్తున్నాను నేను. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడిన నాకేం రాలేదు, కానీ హరీష్ రావు రోజు మాట్లాడుతున్నాడు. అవును, ఆంధ్రాకి వ్యతిరేకంగా, రాయలసీమకు వ్యతిరేకంగా. అసలు ఎవడైనా కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండోడు మాట్లాడే మాటల కాదు, రెచ్చగొట్టడం. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకంగా రెచ్చగొడితే తప్ప ఓటు రావాలి. అవును, మరి అట్టటోళ్లతో స్నేహం పెట్టుకొని రాయలసీమ మొదలు పెట్టా, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేసా. ఇప్పుడు ఏమంటా అంటే ఈ గవర్నమెంట్ మోసం చేసింది, ఈ గవర్నమెంట్ ద్రోహం చేసింది, ఈ గవర్నమెంట్ ఆపేసింది. ఎక్కడ ఎవరు ఆపేసినారు? డేట్స్ ఉంటాయి కదా, రికార్డ్ ఉంటది కదా. నువ్వు కావాల్సిన డిమాండ్ చేయి, అయ్యా మేము చేయలేకపోయినాం, ఆ రోజు ఇబ్బంది వచ్చింది, నువ్వు దాన్ని సానుకూలం చేయి, కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది, సానుకూలంగా నువ్వు తీసుకుని రా పర్మిషన్ అని అడుగు, తప్పులేదు. అంతే తప్ప ఎదుటోళ్ళ మీద అన్ని పాపాలని ఎదుటోళ్ళవి, నేను చాలా గొప్పని, ప్రజలు ఇప్పుడు ఏం సూపర్ సిక్స్ ఏది ఫెయిల్ అయింది సార్? ఇప్పుడు ఇంకా ఏది నిరుద్యోగులకు ఇస్తామని డబ్బులు రావాలి, అదే అడగొచ్చు. ఇప్పుడు బస్సులు నిన్న మొన్న ఎవరో చెప్తున్నారు, మహిళలు అసలు ఖాళీ ఉండడం లేదన్నా, బస్సుల్లో విపరీతంగా బస్సుల్లో ప్రయాణాలు జరుగుతున్నాయి ఆడోళ్ళవి. అది సక్సెస్ గా అయినట్టు కాదు అది. దానివల్ల నష్టము లాభం నేను చెప్పడం లేదు. నేను చెప్పేది ఏమిటంటే కొన్ని చేసినారు, కొన్ని చేయడానికి ఇబ్బందులు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బంది. నువ్వు చేయని వాటిని అడుగు, తప్పులేదు. మొత్తం నీ పరిపాలనంతా వేస్ట్, మొత్తం అసలు 6 నెలల్లో తేలిపోయింది, ప్రజలందరూ ఇప్పుడు మా వైపు ఉన్నారు అని అనుకుంటే భ్రమలో ఉన్నాడు. పిచ్చితనం తప్ప వాస్తవం కాదు అది. రైట్, మాధవ్ గారు.